మెదక్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎండి కుతుబుద్దీన్ 11 సంవత్సరాల క్రితం దేవాలయం నిర్మించడం జరిగిందని, ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప మాలాదారులు సుమారు 80 మంది వరకు మాల నిత్య పూజలు చేయడం జరుగుతుందని, అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ అన్నారు. రామాయంపేట మండల కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో రామ్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప భజన సంకీర్తనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. దేవాలయ ప్రాంగణమంతా అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగింది. అయ్యప్ప మహాపడి పూజకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అయ్యప్ప కృపా కటాక్షాలతో మెదక్ నియోజకవర్గం ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలని ఆయన స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. అయ్యప్ప దేవాలయంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ను మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్తో పాటు ఆలయ పూజారులు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ నగేష్ గురుస్వామి మాట్లాడుతూ, గత 30 సంవత్సరాల నుండి మాల ధరించడం జరుగుతుందని, 11 సంవత్సరాల క్రితం అయ్యప్ప దేవాలయం నిర్మించడం జరిగిందని, నాటి నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం మాలాదారులు సైతం పెరగడం జరుగుతుందని, సుమారు 70 నుండి 80 మంది వరకు అయ్యప్ప మాల ధరించి దేవాలయంలో ప్రతిరోజు పూజలు నిర్వహించడం జరుగుతుందని వారన్నారు. అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని వారు స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, నగేష్ గురుస్వామి, బాలు గురుస్వామి, నాగరాజు గురుస్వామి, అన్నదాన ప్రభువు మహేశ్వర్ రెడ్డి గురుస్వామి, దోమకొండ చిన్న శ్రీనివాస్ గురుస్వామి, వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.